హలో, మీ సునీత గారు ఉన్నారా? ఆవిడ ప్రోగ్రాం ఉన్నారు. మీరెవరు? సునీత గారిని పిలవండి. మీరెవరండి? దయచేసి సునీత గారిని పిలుస్తారా? ఓకే, వెయిట్ ఎ మినిట్. నువ్వు లక్కీ ఫెలోరా. నిజంగా నీ భార్యది కోకిల కంటారా? కంగ్రాట్స్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఎవరండి? ఎవరు కావాలి? సునీత గారు కావాలండి. అరగంట నుంచి అడుగుతున్నాను. నేను సునీతని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే కేఎం హాస్పిటల్కి వస్తారా? ఎందుకు? మీ అన్నగారికి యాక్సిడెంట్ అయింది. హలో మిస్టర్ మోహన్, రియల్లీ సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. మా వాడు ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చిన కోపాన్ని మీ ఆవిడ మరిపించేసింది. వేర్ ఇస్ దట్ నైటింగేల్? మా కోడలి పరిచయం. సునీత, సునీత, సునీత ఎక్కడ? ప్రోగ్రామ్ అయిపోగానే టాక్సీలు అక్కడికి వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయిందా? వాట్ మిస్ మోహన్, నీ వైఫ్ మోడర్న్ లేడీ అనుకున్నాను. పాట అవగానే కనీసం నీతో చెప్పకుండానే హఠాత్తుగా వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ మేనర్స్. ఎనీహౌ, వీఆర్ డిసప్పాయింటెడ్ మిస్టర్ మోహన్. ఎవరు కావాలమ్మా? మా అన్నయ్య, అది చలపతిరావు. ఓహో, మీరా? మీకోసం 3 గంటలు ఎదురు చూసాం. ఒక అన్నయ్య చావు బ్రతుకుల నుంచి ఉంటే ఇప్పుడటమ్మ రావడం. ఏం జరిగింది డాక్టర్? మా అన్నయ్య ఎలా ఉన్నాడు? బస్సు కింద పడి కాలు బాగా తుక్కు అయిపోయింది. కాలు తీసేయకపోతే మనిషికి ప్రమాదం అని మీరు రాకపోయేసరికి ఆ నిర్ణయం మేమే తీసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇంకా స్పృహ రాలేదు, బట్ హీస్ లక్కీ. అక్కడున్నాడు, వెళ్ళి చూడండి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో చెప్పి వెళ్ళావు? ఏం మాట్లాడే? ఉన్నట్టు నువ్వు వెళ్ళిపోతే వాళ్ళందరి ముందు నాకెంత తల వంపైందో తెలుసా? నీ మూలంగా వాళ్ళందరి ముందు నేను ఫూల్ అయ్యాను. చిచి, ఆ మాత్రం మేనస్ తెలియకలా? ఏం మాట్లాడవే? ఏ కొంప ముందు నేను వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్లో మా అన్నయ్య కాలు తీశారు. ఎక్కువ ముక్కు లేని వాళ్ళ నడి రోడ్డు మీద పడి ఉంటే ఎవరో హాస్పిటల్లో చేర్పించారు. స్పృహ తప్పిపోయే ముందు అన్నయ్య చెప్పిన అడ్రస్ కి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. కానీ నాకు ఆ ఫోన్ అందలేదు. దానికి కారణం మీరు. చెబుదామని అనుకున్నాను, కానీ ఆ విషయం నాకు గుర్తులేదు. కానీ 10 మందిలో మీకు జరిగిన అవమానం గుర్తుంది. మీ భార్యను 10 మందిలో స్టేటస్ సింబల్లా చెప్పుకు తిరగాలనే అర్థం లేని అహంకారం గుర్తుంది. సునీత, ఏం చెయ్యాలో చెప్పే నాతో లేక, నేను వస్తానో రానో తెలియక, ప్రాణాల్ని కాపాడే గత్యంతరం లేక మా అన్నయ్య కాలు తీసేశారు. నువ్వు వెళ్తే తీయకుండా ఆపేదనవా? ఎలాగో పోయేదానికోసం నన్ను అవమానం పాలు చేశావు. గౌరవం పరపతి. తోడు పుట్టిన అన్నయ్య అన్యాయం అయిపోయాడని నేను బాధపడుతుంటే మీ గౌరవం పరపతి గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు మనిషి. సునీత, అనవసరంగా నోరు పారేసుకోకు. లేదండి, మొదటిసారిగా నోరు విప్పుతున్నాను. ఎంతసేపు నా అభిరుచులు, నా కోరికలు, నా ఆశలోని వెర్రవీగే మీకు ఇంతకాలం నేను తాళం వేసింది చాలు. మీకు కావలసింది మీతో కలిసి బ్రతికే మనిషి కాదు, మీరు ఆడించినట్టల్లా ఆడే ఆట బొమ్మ. సునీత, నీ ఇష్టం వచ్చిన వాక్కు. నిన్ను నెత్తి మీద పెడిని పూజించాను, మనసారా ప్రేమించాను. ప్రేమ? మీరెవరిని ప్రేమించలేరండి. మిమ్మల్ని ఒక్కరిని మీరు ప్రేమించుకోగలరు. అంటే నేను నీ కోసం చేసిందంతా మీ తృప్తి కోసం, నలుగులో నిన్ను నాదానిగా చెప్పుకోవడం, మీ గర్వం నిలుపుకోవడం కోసం. నో నో, నేను నీకు కావాల్సిన కొనిపెట్టాను. కాదు, మీకు కావాల్సినవన్నీ కొన్నారు. నిన్ను నీ సంగీతాన్ని వినిపించే ఓ యంత్రానికి సర్వ హక్కులు సంపాదించారు. దాని మీద భర్తనని లేబుల్ అతికించారు. నా కళ మీ చేతుల్లో రాణిస్తుందని ఊహించాను. అంతేకాని ఇలా 4 గోడల మధ్య బంధించి దాన్ని ఊపిరానివ్వకుండా చంపుతారని ఊహించలేదు. నువ్వింత మూర్ఖాలను నేను ఊహించలేదు. చేసిందంతా మర్చిపోయే కృతజ్ఞతలు అవుతావు అనుకోలేదు. అయినా చిన్న కుటుంబం నుంచి వచ్చిన దానికి పెద్ద బుద్ధి ఎలా వస్తాయి? గొప్పవాళ్ళ మనసు ఏం అర్థమవుతుంది? గొప్పవాళ్ళు బ్యాంక్ అకౌంట్స్, కార్లు, బంగళాలు కాదండి గొప్పతనం. మనిషిని మనిషిగా గౌరవించడం. మీలాంటి గొప్ప వాళ్ళని చేసుకుని నేనే సుఖపడలేదే, బాధపడుతున్నాను. అనుక్షణం చిత్రాలు అనుభవిస్తున్నాను. నీకు ఇష్టం లేకపోతే ఈ క్షణమే బయట నడవచ్చు. నిన్ను పట్టుని ప్రాధాయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. యూ కెన్ గెట్ అవుట్. ఈ ఇంట్లో బ్రతకడంలో స్వేచ్ఛనివ్వడం తెలియకపోయినా బయటకు నడిచే స్వేచ్ఛనిచ్చారు. థ్యాంక్స్. చూడండి,
మీ కాళ్ల మీద పడి మీ గుమ్మంలో ప్రాణాలు వదిలే అదృష్టాన్ని కలిగించమని వేడుకుంటాననుకోకండి. పెడతాను. హలో హలో డాడీ, మీరు హైదరాబాద్ ఎప్పుడు లేరు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తారా? ఓకే. మమ్మీ గుడికి వెళ్ళిట్టుంది, రాగా నేను చెప్తాను. ఓకే ఓకే. సునీత, ఈ ఇంట్లోంచి కాలు బయటికి పెడితే మళ్ళీ నీ జన్మలో అడుగు లోపలికి పెట్టలేవు. బెదిరిస్తున్నారా, శాసిస్తున్నారా? నువ్వేమనుకున్నా సరే. భర్తల కాళ్ల కింద పాత చెప్పుల్లా నలుగుతూ యంత్రంలా బ్రతికి మహాపతివ్రతలు అనిపించుకుని గోడలికి పటాలా వేలాడే కంటే స్వేచ్ఛగా గుర్తింపు లేకుండా రోడ్డు పక్కన గడ్డి పువ్వుల్లా సావాలనుకునే ఆడవాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మిస్టర్ మోహన్, ఈ గడపలు మీరు నిర్మించుకున్న కత్తుల బోనులు. వాటిని అభిమానంతో అలంకరించండి, అధికారంతో కాదు. గుడ్ బై. అంతా అయిన తర్వాత కానీ జరిగింది నాకు అర్థం కాలేదండి. తీరా నేను గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి కోడల్ని పంపించేశాడు. నా కొడుకు మగాడనిపించుకున్నాడు అన్నమాట. ఎవరిని సాధించాలో తెలియక చివరికి పెళ్ళా మీద ధ్వజం ఎత్తాడన్నమాట. ఇంతకీ కోడలు అన్నగారు ఎలా ఉన్నాడో? ఎలా ఉంటాడు? కాలు తీసేశారు, నిన్ననే డిశ్చార్జ్ చేశారు. మరి సునీత? నీ కొడుకు బాధ తొలగిపోయిందని నిట్టూర్చి వాళ్ళన్నకి సేవలు చేస్తుంది. ఇప్పుడు ఎలాగండి? వాళ్ళని అలా వదిలేస్తే? ఏమీ తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళని బుజ్జగించవచ్చు. తెలిసి తెలియని మూర్ఖులు ఉంటారే, అలాంటి వాడు నీ కొడుకు. అంతే. ఏమిటి 8,900? 6 నెలల్లో అమ్మాయి గారు పెట్రోల్ ఖర్చండి. 6 నెలలు అంత పెట్రోల్ ఖర్చా? అవును సార్. పెట్రోల్ పోసావా లేకపోతే బంగారం కరిగించి పోసావా? పెట్రోలే సార్, బిల్లు చూసుకోండి. సరే, నీ డబ్బు అర్జెంటుగా రావాలంటే ఒక మార్గం చెప్పమంటావా? అందుకే కదా సార్ తమ దగ్గరికి వచ్చింది. ఆ కార్ అమ్మేసి మీకు రావాల్సిన డబ్బు తీసుకుని మిగతా పరమేశ్వర వారికి ఇచ్చేయండి. వాట్? నా కారు అమ్మేశారా? అవునమ్మా. అసలు కారు అమ్మింది ఎవరు? ఎవరిని అడిగి అమ్మారు? బిల్స్ నెలల కొద్దీ పేరుకుపోతున్నాయని మీ వారిని కలవమన్నారు మా ఓనర్ గారు. కలిశాను. కారు అమ్మేయమన్నారు. ఈ బుక్ సాయంకాలం ఇస్తామన్నారు. ఎంత ఇదైతే మాత్రం మీ ఆయన నీతో చెప్పకుండా ఇంత పని చేస్తాడా? అత్త సొమ్ముని అల్లుడు దారిపోసాడంటారే, మీ ఆయన కరెక్ట్ గా ఆ పనే చేశాడు. అదే నేనైతేనా? అల్లుడు గారు కారు అమ్మేయమన్నారా? అవును సార్. ఈ చెక్కు నాకు ఇవ్వమన్నారా? అవును సార్. మరి ఈ విషయం మా గీతకు తెలుసా? ఇందాకే సర్వీస్ స్టేషన్కి వచ్చారు. ఈ విషయం తెలిసి కోపంగా వెళ్ళిపోయారు సార్. సరే, నువ్వు వెళ్ళు. హలో, ఆర్ట్స్ కాలేజ్ లెక్చరర్ మిస్టర్ మురళీ ఇస్ దే? స్టాఫ్ రూమ్ లో ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, నా కారు ఎందుకు అమ్మారు? అసలు అమ్మే అధికారం మీకు ఎవరిచ్చారు? మీరేమైనా దాన్ని కొన్నారా? ఆ విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. నో, ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి. నాతో మాట మాత్రమైనా చెప్పకుండా నా కారు అమ్ముతారా? మీ జీతం దాంట్లో పోతే పెట్రోల్ విలువైనా చేయదు. గీత, నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు మర్చిపోతున్నావు. మర్చిపోయింది మీరు. మీ అంతస్తుని, మీ స్థానాన్ని మర్చిపోయి ప్రవర్తించారు. గీత, ఇంకేమైనా బుద్ధి ఉందా? చేసిన దౌర్భాగ్య పని చాలక గత కారు కోసం నలుగురు ముందు వచ్చి నన్ను అవమానిస్తావా? నాతో చెప్పకుండా నా కారు అమ్మి నన్నెంత అవమానపరిచారో మీకు తెలుసా? నేను అవమానించాలని కాదు నా ఉద్దేశం. అసలు మన ఆదాయం ఏమిటో, మన ఖర్చు ఏమిటో. ఏమిటండి మీ బోర్డు ఆదాయం? మిమ్మల్ని, మీ ఆదాయాన్ని నమ్ముకుంటే నేను గడ్డి తినాలి, నార చీరలు కట్టుకుని ఊరేగాలి. గీత, నేను పచ్చగా ఆనందంగా తిరుగుతుంటే నీ కళ్ళు పుట్టాయి. నన్ను చూసి ఓర్వలేక ఇంత నీచానికి నన్ను కొడతావా?